మనలో పాతుకుపోయింది టెర్రరిజం. టెర్రరిజం అంటే ఏంటి? ఆస్ట్రేలియా సిడ్నీ ప్రాంతంలో ఒక బీచ్, ఒక మతం అని చెప్పుకునే ఒక వర్గం ఎవడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏ మతం చెప్పింది, ఏ ధర్మం చెప్పింది? ఇది నేను నాలుగుంది కదా అని చెప్పి విచక్షణ లేకుండా మాట్లాడే మాట కాదు. మనలో పాతుకుపోయింది టెర్రరిజం. మనమందరం టెర్రరిస్టులమే అన్న టైటిల్ ఎందుకు పెట్టానంటే, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది ఫ్యాక్ట్ కాబట్టి. ఆస్ట్రేలియా సిడ్నీ ప్రాంతంలో ఒక బీచ్, అక్కడ వారి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆల్ ఆఫ్ అ సడన్ మధ్యలోంచి కాల్పులు ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా పరిగెత్తాలి, ఎట్లా ప్రాణాలని కాపాడుకోవాలి, ఆ తేరుకునే లోపే ఎందరో ప్రాణాలు బలిగొన్నాయి. ఇది ఎంత దురదృష్టం అసలు చెప్పాలంటే. అంటే మనం ఎక్కడికైనా ఒక ప్లేస్కి సెలబ్రేషన్ కోసం వెళ్తాం, పీస్ కోసం వెళ్తాం. ప్రతి సెలబ్రేషన్ ఉద్దేశం అదే. ఆ పీస్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చాలా జరిగి దురదృష్టవశాత్తు జరిగిన ప్రతిసారి సఫలీకృతం అవుతున్నారు అందరూ. ఇది ఒక మతం అని చెప్పుకునే ఒక వర్గం అన్ఫార్చునేట్గా పుట్టగొడుగుల్లా ఆ వర్గంలో సభ్యులు పెరిగిపోతూ ఉన్నారు. మరి ఇంకా డెప్త్గా వెళ్తే ఎందుకు దాన్ని పెరగరిస్తున్నామో తెలీదు. తెలిసినా మనం చెప్పే సాహసం చేయలేమేమో కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఉన్మాద చర్య. కానీ నేనంట మనందరిలోనూ ఈ టెర్రరిజం ఉంది. అవును, ఇది నేను నాలుగుంది కదా అని చెప్పి విచక్షణ లేకుండా మాట్లాడే మాట కాదు. కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తా, దాన్ని మనం ఎంతవరకు కట్ డౌన్ చేయగలమో చూద్దాం. సమాజం మారాలి అనంటే ముందు కుటుంబం మారాలి, ముందు వ్యక్తులు మారాలి, ముందు ఇండివిజువల్స్ మారాలి. అవునా కాదా? ఈ వాస్తవం బేస్ చేసుకుని వెళ్దాం. తల్లి తండ్రి తమ టెర్రరిజం అంటే ఏంటి? బలహీనులు అని అనుకునే వాళ్ళు బలవంతులు అనుకునే వాళ్ళ చేత భయపడబడతారు. అంతే కదా? భయపడబడతారో, హింసించబడతారో, ఇదే కదా మీనింగ్, ఇదే కదా. సో తల్లిదండ్రులు తమ ఈ పైశాచికాన్ని పిల్లల మీద చూపిస్తున్నారు. చిన్న మిడిల్ వయసున్న పిల్లలు, లేకపోతే అప్పుడే టీనేజ్ ఎంటర్ అవుతున్న పిల్లలు, టీనేజ్ కావస్తున్న పిల్లలు, పెద్ద పిల్లలు కూడా, 30లో 38లో ఉన్న పిల్లలు కూడా, 40లో ఉన్న పిల్లల్ని కూడా తల్లిదండ్రులు, ఏది 60, 70, 80 ఏళ్ళు వయసున్న తల్లిదండ్రులు కూడా హింసించుకొని తింటున్నారు. అది శాడిజం అనాలో ఏమనాలో తెలియదు. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా వినండి. పిల్లలు చదవట్లేదు, లేకపోతే అల్లరి చేస్తున్నారు, తినడానికి పేచీ పెడుతున్నారు, కొంచెం మనం అనుకున్న టైం ఫ్రేమ్కి వాళ్ళు సెట్ అవ్వట్లేదు, ఫాస్ట్గా రెడీ అవ్వట్లేదు, అరుస్తాం, ఓపిక నశిస్తుంది, మనకి చాలా తొందరగా నశిస్తుంది, కొడతాం, ఒక దెబ్బతో ఆపం, కొడుతూనే ఉంటాం. ఏది దొరికితే అది వెళ్ళి లోపలికి తెచ్చుకొని మరీ కొడతాం. పిల్లాడు చదవట్లేదని అట్లకాడ తీసుకొచ్చి మరీ వాతలు పెట్టిన, అంటే అట్లకాడ ఇట్లా వేడి చేసేటప్పుడు ఏమనుకుంది, తీసుకొచ్చి ఆ ట్యూషన్ టీచర్ ఒక వాతతో ఆగకుండా 7-8 వాతలు పెట్టింది అంటే మనం క్రైమ్ ఇంటెన్సిటీ మాట్లాడుకోవాలన్నమాట. క్రైమే తప్పంటే 1 వాత, 4 వాత, 8 వాతలు, ఇదిగో ఇది మాట్లాడుకోవాలి. తల్లి ఒడి కన్నా చాలామంది కేర్ సెంటర్లను నమ్ముతారు దురదృష్టవశాత్తు. ఇక్కడ ఇంట్లో ఈ తల్లిదండ్రులేమో పీక్క తినడం మానరు, డబ్బులు అని, లేకపోతే భార్యో భర్తో పీక్క తినడం మానరు. ఇద్దరు వర్క్ చేయాల్సిన దుస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి వద్దనుకున్నా కూడా వెళ్ళాలి పడి వర్క్కి. అట్లాంటప్పుడు కేర్ సెంటర్లు. ఇంకొంతమంది ఎవ్వడికి నుంచి ఏం ప్రెషర్ లేకపోయినా పిల్లల్ని కనడం వల్ల నా లైఫే ఆగిపోయిందని వాళ్ళని కేర్ సెంటర్లో పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ కేర్ సెంటర్లో ఉన్న వ్యక్తులు మంచి వాళ్ళు అయితే వీళ్ళ బతుకులు బాగుంటాయి. కోపిష్టి మాలోకాలైతే, లేకపోతే ఇదిగో ఇట్లా హింస, ఈ టెర్రరిజంని చూపించే మనస్తత్వాలు ఉంటే ఇక వాళ్ళ బతుకు ఇదిగో ఆ పరమాత్ముడే కాపాడు. ఈ టెర్రరిజం కాదంటారా? స్కూల్లో టీచర్స్ వీళ్ళకు కూడా ఫేవరెట్స్ ఉంటారు. బాగా చదివే పిల్లల్ని చిన్న పిల్లల నుంచే 9th, 10th క్లాసులు కూడా కాదు, నేను 4th, 5th, 3rd, 2nd ఈ పిల్లలు మాట్లాడతాను. కొంతమంది పిల్లలు ముద్దుకుంటారు, చెప్పిన మాట వింటూ ఉంటారు, వాళ్ళు అల్లరి చేసినా ముచ్చట్టుకుంటుంది, వాళ్ళంటే ముద్దొస్తుంటారు టీచర్స్కి. ఇంకొంతమంది పిల్లల మొహాలు ఎందుచేతనో నచ్చవు, ఇక వాళ్ళ మీద హింసను ప్రదర్శిస్తూ ఉంటారు, మాటలతో అరుస్తుంటారు, వీలైతే చేయి చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ తల్లులకో తండ్రులకో పిలిచి మీ బాబిట్లా, మీ పాపిట్లా అని చెప్పి వీళ్ళ కోపానికి కూడా వాళ్ళే పరోక్షంగా కారణమవుతూ ఉంటారు. ఇదిగో ఇట్లా బలహీనులని అడిచిపెట్టే తత్వం ఇది టెర్రరిజం కాక ఇంకేంటి? మనం ఏ కార్యాలయానికో వెళ్తాం, లేకపోతే మన పని కావాలి అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ని ఆశ్రయిస్తాం. వాళ్ళు కూడా నువ్వు చావు బతుకు, పని అవ్వాలంటే ఇదిగో నువ్వు ఇది చేయాల్సిందే అని మాట్లాడతారు. అది టెర్రరిజం కాకుండా ఇంకేంటి? ఒక ఇండస్ట్రీలోకి వెళ్తాం, ఏదో అది ఏ ఇండస్ట్రీ అయినా సరే, సాఫ్ట్వేర్ తీసుకోండి, మీడియా తీసుకోండి,
లేకపోతే ఇంకొక ఇండస్ట్రీ తీసుకోండి, మెడికల్ ఇండస్ట్రీ తీసుకోండి, ఎక్కడైనా సరే బలవంతులం అనుకున్న వాళ్ళు తమ పని కానిచ్చుకోవడానికి బలహీనుల్ని అన్ని విధాలుగా వాడుకొని అణగదొక్కుతూ ఉంటారు. మరి ఇది టెర్రరిజం కాక ఇంకేంటి? మన ఇంట్లో పనిచేసే హెల్పర్స్, అరే వాళ్ళని నెత్తికెక్కించుకొని చూడకు, ఓకే పోనీ వదిలే, కనీసం మనుషులుగా అయినా చూడు. వాళ్ళని కొట్టి తిట్టి మాటలతో హింసించి అవసరం లేకున్నా ఉన్నా ఎన్నో పనులు చెప్పి వాళ్ళు మన ఇంటికి రావాలన్నా అసలు దేనికైనా భయపడి ఒడిగిపోతూ ఉంటారు. అది టెర్రరిజం కాకుండా ఇంకేంటి? ఇంకొక సిల్లి అంటారు మీరు, ఎగ్జాంపుల్ చెప్తా. బొమ్మ బల్లినో బొమ్మ పామునో తీసుకొచ్చి ఆల్రెడీ ఆ ఫోబియా ఉన్న వాళ్ళ మీద ఇట్లా వేస్తాం, భయపడరా? ఇది టెర్రరిజం కాదా? ఆలోచించండి. ద ట్రూ రూట్ మీనింగ్ ఇదే. ఎంతమంది పిల్లలు మాయమవుతున్నారంట. అసలు జూన్ నుంచి డిసెంబర్ లోపల 300 పైన పిల్లలే ఉత్త ముంబై సిటీలోనే మాయమైపోయారంట. అన్ఫార్చునేట్లీ మేజర్ ఆడపిల్లలు. వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళని చిదిపేసే హక్కు ఎవరిచ్చారని మాట్లాడుకోక్కర్లేదు. అదంతే, తీసేసుకోవడం, అంతా మనదే అని లాగేసుకోవడం, ఇవన్నీ టెర్రరిజం లక్షణాలు కాకపోతే ఇంకేంటి అని అడుగుతున్నాను. ఏ మతం చెప్పింది? ఏ ధర్మం చెప్పింది? విచక్షణారహితంగా పక్కన వాళ్ళని చంపేసో లేకపోతే విధ్వంసం సృష్టించో ఆనందం పొందమని ఎవరు? విధ్వంసం సృష్టించేవాడు మాత్రం జీవితాంతం బతుకుతాడా? అట్లా బతికిన దాఖలాలు ఉన్నాయా? ప్రాణం వాళ్ళకైనా ఒకటే, మనకైనా ఒకటే. పోయే విధానాలు వేరేమో. ఒక్కసారి అంతే కదా, అవుటే కదా. అదెందుకు ఆలోచించరు? లేదా ఈ మూమెంట్ని ఇన్ని ఏళ్ల నుంచి పెంచి పోషిస్తున్నారే, ఏ ఒక్కరికైనా అందులో ఉన్న వాళ్ళకి ఈ ఆలోచన ఎందుకు రాలేదు? అంతగా మనం కరుడు కట్టుకుపోయి ఉన్నామన్నమాట. మన బ్రెయిన్ ఇంట్లో ఉన్న అత్తగారిని హింసిస్తుంది కోడలు, తిండి పెట్టకుండా అత్తగారిని మావగారిని. మళ్ళీ వాళ్ళ డబ్బులు, వాళ్ళ పెన్షన్ డబ్బుల మీదే బతుకుతారు. వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇవ్వరు. మినిమం ఒడికిపోతూ ఉంటారు, అమ్మో మా కోడలు వస్తుంది. లేకపోతే అల్లుడు, అమ్మో మా అల్లుడు వస్తున్నాడు. చాలా కేసెస్లో కూతురు కొడుకు, అమ్మో మా కూతురు వస్తుంది, మా కొడుకు వస్తున్నాడు, వద్దొద్దు మాట్లాడదు, ఈ ముద్ద కూడా దొరకదు, ఈ షెల్టర్ కూడా దొరకదు. అరే ఇటు పిల్లలు కానీ అటు పెద్దవాళ్ళు కానీ నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్ళు కాదా? వాళ్ళని ఇట్లా అయిందానికి కాందానికి హింస పెట్టడం, వాళ్ళు భయంలో బతికి కూరుకుపోయేలా చేయటం, ఇది టెర్రరిజం కాదా? ఇంకొన్ని ఇళ్లలో కోడళ్ళు భయపడిపోతూ ఉంటారు, కూతుళ్ళు భయపడిపోతుంటారు, అల్లుళ్ళు భయపడిపోతుంటారు, భర్తలు భయపడిపోతూ ఉంటారు. అకారణంగా కొట్టడం, కాళ్ళతో తన్నడం భార్యలు చేస్తున్నారు, భర్తలు చేస్తున్నారు. మన దౌర్భాగ్యం ఏమిటంటే ఈక్వాలిటీ ఇందులో చాలా ఉంది. మిగతా ఏ విషయాల్లో ఉండకపోని వెరీ మచ్ ఈక్వల్. ఇవన్నీ టెర్రరిజం కాదా? పిల్లలు మ్యాథ్స్, ఒక 80% స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే భయపడిపోతూ ఉంటారు. 20-30% ఈ రేషియో కొంచెం అటు ఇటుగా వాళ్ళే మ్యాథ్స్ అంటే ఇష్టం చూపిస్తుంటారు, ఫిజిక్స్ అంటే ఇష్టం చూపిస్తుంటారు. బలవంతంగా బట్టీలు బట్టి ఇక ఇది తీసుకోకపోతే మనకి జీవితం లేదు అని మ్యాథ్స్లో ఫిజిక్స్లో స్పెషలైజేషన్ తీసుకొని ఆ తర్వాత ఎందుకు చదువుతున్నామో అర్థం కాక మార్కుల కోసమే చదివే పిల్లలు ఎంతమంది ఉన్నారు? వీళ్ళల్లో ఆ సబ్జెక్ట్ అంటే భయం రేకెత్తిచ్చింది ఎవరు? పేరెంట్స్, టీచర్స్, ట్యూషన్ టీచర్స్, కాంపిటేటివ్ వరల్డ్, నైబర్స్, రిలేటివ్స్, వాట్ నాట్. పరీక్షలు దగ్గర పడుతున్నాయని ఈ అంశం కూడా మాట్లాడాలనుకుని నేను మాట్లాడుతున్నాను. మనం ఏళ్ళేళ్ళు చదువు లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతావు, చదువు లేకపోతే అడుక్క తింటావు, చదువు లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతావు, చదువు అమ్మో మ్యాథ్స్లో స్కోరింగ్ సబ్జెక్ట్ చెయ్యి. ఎందుకు చేస్తున్నాం? ఎందుకు యాడ్ చేస్తున్నాం? ఎందుకు మైనస్ చేస్తున్నాం? మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఎందుకు ఇంత డెప్త్గా చదువుకోవాలన్న మినిమం అనాలిసిస్ ఎవరికో ఓపిక లేదు. మాట వినకపోతే కొట్టడమే, చిత్తక బాధడమే, తిండిలో అన్నాలు పెట్టకుండా మార్చటమే. ఇంకొంతమంది పిల్లలు తండ్రి ఆవేదన అర్థం చేసుకోకుండా వాళ్ళు ఆడించేస్తూ ఉంటారు అసలు విపరీతంగా. వాళ్ళు కూడా టెర్రరిజమే. ఈ యూత్ కూడా ఏం తక్కువ తిన్నది కాదు. మాట్లాడితే కోసేసుకుంటాం, మాట్లాడితే పొడి చేసుకుంటాం, మాట్లాడితే దూకుతాం, అనువుగా ఉంది కదా 5th ఫ్లోర్. ఇది కూడా భయంలోనే బతుకుతున్నారు చాలామంది తల్లిదండ్రులు. అయ్యో ఉన్న ఒకరో ఇద్దరు పోనీ వాళ్ళకు వచ్చిన నాటికే చదువు వస్తుంది, వచ్చిన నాటికే మర్యాద వస్తుంది, వచ్చిన నాటికే మేనర్స్ వస్తుందని పిల్లలు కూడా ఏం తక్కువ లేరు. తల్లిదండ్రులని ఇదిగో ఇలాగే టెర్రరిస్టులుగానే బాధ పెడుతున్నారు, భయపెడుతున్నారు. అసలు ఇంత భయంలో ఎందుకు బతకాలి? ఏదైనా చెప్పాలంటే భయం, లేదు ఇది నేను చెయ్యనంటే భయం, నో చెప్పడానికి భయం. ఈ భయాన్ని ఎన్కాష్ చేసుకొని బలవంతులం అనుకున్న వాళ్ళు మనల్ని లైఫ్ లాంగ్ అడగదొక్కుతున్నారు. ఒక మనిషి ఇంకొక మనిషిని గౌరవించటమే అసలు ధర్మం, అసలు మతం. అది ఏదైనా నువ్వు నా మతాల్లోకి రా, నేను నీ మతాల్లోకి వస్తా, ఇది కూడా కాదు. మనం ఎందులో పుట్టామో అందులోనే ఉంటూ ఒక ఇండివిజువల్ని గౌరవించుకుంటూ వెళ్ళటమే హ్యుమానిటీ. ఇంతకన్నా పెద్ద మతం లేదు, హ్యుమానిటీ కన్నా పెద్ద. ఎవడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎవరు రాశారు, ఏం చేశారు, దేనికి దాఖలాలు ఉన్నాయి, ఎవరు చెప్తున్నారు ఇంత విధ్వంసం సృష్టించమని, ఇంత హింస సృష్టించమని? ఇక్కడ దీంతో ఆగుతుందన్న నమ్మకం నాకేం లేదు. బట్ ఒక్కటైతే
ఒకటైతే నమ్ముతాను, పెరుగుట విరుగుట కొరకే. అంటే ఎంత పెరుగుతుందో విధ్వంసం ఏదైనా సరే ఒక్కసారి టప్పని పడిపోతుంది. నిజంగా బంగారం కొనుక్కునే వాళ్ళకు కూడా ఇదిగో ఈ సూత్రం వర్తించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను. అన్నీ ఈ టెర్రరిజం కానీ, విధ్వంసం కానీ, ఈ మారణ హోమాలు కానీ, క్రైమ్ కానీ ఇంత పెరుగుతుంది కదా, ఒకటేసారి విరిగిపోవాలి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే.